నా డార్లింగ్ నేను చూసిన హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియోని చూస్తుంటారు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ డైలాగ్ అయితే ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ అనేవి డైలీగా వస్తుంటాయి. మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగైతే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో వీడియోస్ చూసి ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక ఇన్స్టాలో ట్రెండింగ్ లవ్ డైలాగ్ వీడియో అనేది చూసారు కదా. అలాంటి వీడియో అనేది మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్ మోడ్స్ ఉన్న అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్ మోడ్స్ ఉన్న అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్రోగ్రెస్ అన్నమాట. మీకు లాగిన్ ప్రాబ్లం కానీ ఎలాంటి ఓపెన్ అంటే సర్వర్ ఎర్రర్ ప్రాబ్లం ఏదొచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. సో అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోండి. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి వాటర్ మార్క్ ఏటి రాదు. ప్రోగ్రెస్ అన్నమాట. సో అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ అనేది చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ఓన్లీ ఫర్ మీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్ పెట్టుకోండి. మిగతావన్నీ ఈ ప్రీసెట్ లింక్లోనే నేను ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు ఆ ఫొటోస్ ఎలా రీప్లేస్ చేయాలని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే చిన్న ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. అది కూడా ఈ వీడియో ఎండ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీ నుంచి నేను ఆశించేది ఒకటే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది చూస్తుంటారు కదా. ఫోటో అనేది ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత మిడిల్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. అదే ఫోటో కాకుండా మీరు చూశారు కదా అక్కడ ప్రీసెట్ లింక్లోనే ఉన్న ఫోటోయే కాకుండా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేశాను అనుకోండి. చూశారు కదా ఫోటో అనేది యాడ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ లిరిక్స్ అనేవి ఇలానే ఉంచండి. ఇన్ కేస్ మీ ఫోటోకి తగ్గట్టు మీకు లిరిక్స్ కలర్ అనేది చేంజ్ చేయాలనుకోండి. ఆ లిరిక్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏమొచ్చి వైట్ కలర్, లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి గ్రీన్ కలర్. మీకు ఎటు సైడ్ కలర్ చేంజ్ చేయాలనుకోండి అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్స్ అనేవి వస్తాయి. ఇందులో మీకు నచ్చిన కలర్ చూస్తున్నారు కదా, ఇట్లా అనేది చేంజ్ అవుతుంది. సో నాకైతే గ్రీన్ నచ్చింది కనుక గ్రీన్ పెట్టుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే గ్రూప్స్ అనేవి ఇచ్చాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫోటో ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ కూడా ఫొటోస్ అనేవి అన్నిట్లోని ఫోటో రీప్లేస్ అనేది నేను ఇచ్చాను. సో దానిపై క్లిక్ చేసి ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. అక్కడ క్లిక్ చేయండి. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నా. సో ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను అనుకోండి. చూశారు కదా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. ఇట్లా అనమాట. దాని తర్వాత ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. ఇక్కడ సేమ్ అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫోటోని ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్లు కూడా ఎలా రీప్లేస్ పెట్టుకోవాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత కింద ఎడిట్ గ్రూప్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారనుకోండి. ఇక్కడ చూస్తుంటారు కదా ఈ ఫోటో రీప్లేస్ అనేది ఫోటో ఉంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను ఏదో ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నా. ప్లస్ సింబల్ పై ఇట్లా క్లిక్ చేశాను అనుకోండి. చూశారు కదా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. అదే గ్రూప్లోకి వెళ్ళండి. ఇట్లా వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. తర్వాత గ్రూప్ 2 పై ఇట్లా క్లిక్ చేసి
ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిడిల్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ ఇమేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీరెవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా ఫోటో అనేది అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్‌లో స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అన్ని గ్రూప్‌లన్నీ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. చూస్తుండ్రు కదా! ఫోటో అనేది ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. ఇన్‌కేస్ మీకు ఫోటో గాని పెద్దగా అయినట్లయితే ఆ ఫోటోపై ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రూప్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఏదో ఒక గ్రూప్‌ని ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఇట్లా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత సేమ్ అన్నిటికి కూడా సేమ్ గ్రూపులపై ఇట్లా క్లిక్ చేసి అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఆల్మోస్ట్ అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. సో, ఇంకొకటి నేను గ్రూప్ 3 పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. దాని తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ప్లస్ ఐకాన్. దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, చూస్తుండ్రు కదా! ఇట్లా అనేది మూవ్ అనేది అవుతుందనమాట. సో, అక్కడ ఫేస్ అనేది కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు. సో, ఆ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది చూస్తుండ్రు కదా! కరెక్ట్‌గా మీ ఫేస్ కనిపించేటట్టు ఇట్లా పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా సెట్ అనేది అయిపోతుంది. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా అనమాట. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఓకే. ఇలా, ఇలా ఉంటుందనమాట. చూస్తుండ్రు కదా! ఇంకా మీకు ఇది సెట్ అవ్వకపోతే గ్రూప్పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని కాస్త చిన్నగా ఇట్లా చేసుకోండి. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. అది మీ ఫోటో సైజ్ బట్టి ఉంటుందనమాట. ఎందుకంటే ఫోటోస్ పెద్దగుండొచ్చు, చిన్నగుండొచ్చు. దాన్ని బట్టి అది అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. సో, ఇట్లా ఉంటుందనమాట. అడ్జస్ట్‌మెంట్ చేసి చూపిస్తాను. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, ఫోటోకి తగ్గట్టు ఇట్లా. అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. గ్రూప్‌లన్నీ కూడా సేమ్ చివరికి కూడా సేమ్ ఇలానే ఫోటో ఒకటి రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.